రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. నిన్న కేసుల పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపించిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 101 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని, ఒక్క రోజులోనే 11 మంది మృతి చెందినట్లు తెలిపింది. ఇక అత్యధికంగా కేరళలో 1920 యాక్టివ్ కేసులు నమోదు కాగా, గుజరాత్లో 1433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్లో 275, రాజస్థాన్లో 222, తమిళనాడులో 220 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 7264కి చేరిందని తెలిపింది. ఇక నిన్న ఒక్కరోజే కేరళలో 7, ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. దేశంలో కోవిడ్ వైరస్ ప్రమాద గంటికలు మోగిస్తుంది. దాని వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇప్పటి వరకు దాదాపు 7,264 కేసులు యాక్టివ్ కేసుల సంఖ్య నమోదైంది. ఇక ఒక్క రోజులోనే 11 మంది దాకా చనిపోయారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దాని ఇంటెన్సిటీ ఏ మేరకు ఉంది అనేది. అత్యధిక గత 24 గంటల్లో 101 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టుగా తేలింది. అత్యధికంగా కేరళలో ఎక్కువ కేసులు నమోదు అవుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డే బై డే చూస్తున్నా సరే, మనం ఎవ్రీడే చూస్తున్నా సరే కేరళలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 1920 కేసులు కేరళలో యాక్టివ్ ఉన్నాయి. గుజరాత్ లో 1433, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 649, కర్ణాటకలో 591, మహారాష్ట్రలో 540, ఉత్తరప్రదేశ్ లో 275, రాజస్థాన్ లో 322, తమిళనాడులో 220 యాక్టివ్ కేసులు నమోదైనట్టుగా ఇప్పటికే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 11 మంది నిన్న ఒక్కరోజు ప్రాణాలు కోల్పోయినట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో అయితే ఒక్కరోజే 7 చనిపోయారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేరళలో ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే కేరళ ఎక్కువగా ఏంటంటే కేరళలో ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా కూడా ఎక్కువగా ఎడ్యుకేటర్స్ గా ఉండటం వల్ల నేపథ్యంలో వాళ్ళు విదేశాలు తిరుగుతూ ఉంటారు. పక్క దేశాల్లో జాబ్ చేస్తూ ట్రావెల్ అవుతూ వస్తుంది. సో అట్లా ఆ విధంగా వ్యాప్తి చెందింది అనేది ఒక వాదనగా కనిపిస్తుంది. దాన్ని కంట్రోల్ చేసేందుకు అన్ని విధాల కేరళ ప్రభుత్వం పనిచేస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి, ఆయా సిఎస్లకి, ప్రభుత్వ మంత్రులకి, అంటే ఆ శాఖ డీల్ చేస్తున్న మంత్రులకి కీలక ఆదేశాలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంది. సో పెరుగుతుంది, లైట్ తీసుకోవచ్చు. 2020లో వచ్చినటువంటి ఫస్ట్ వేవ్ ఏ విధంగా అయితే ఎంత ప్రాణాంతకంగా మారి ఎంతమందిని బలి తీసుకుందో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మళ్ళా వాటికి స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో వాటిని ఎంతో కాన్షియస్ గా పాజిటివ్, అంటే వాటి వ్యాప్తి చెందకుండా ఎవరెవరైతే కరోనా సోకిందో వారిని క్వారంటైన్ లో ఉంచుతాం, లేదంటే వారు ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యారో వారి వివరాలు కూడా తెలుసుకొని ఫైండ్ అవుట్ చేసి వారిని కూడా క్వారంటైన్ పంపించి దాని వ్యాప్తి తగ్గించడం కోసం అన్ని ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ నిబంధనలు ఎందుకంటే చాలా ఇప్పుడు దేశవ్యాప్తంగా నెలకొన్నట్టు ఒక పరిస్థితి నేపథ్యం ఏంటంటే కొంతమంది లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం లేదు, మన దగ్గరకు రాలేదు, ఎక్కడో కేరళలో ఉంది కదా, మన వరకు రాదు అనే ఒక ప్రాస్పెక్ట్ లో ఆలోచిస్తూ నిబంధనలు పాటించని పరిస్థితి ఉంటుంది. సో ఆ నిర్లక్ష్యమే చాలా వరకు కరోనా వ్యాప్తికి కారణమవుతుంది అనేది ఒక వాదనగా కనిపిస్తుంది. సో అలా నెగ్లెక్ట్ చేయకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాధ్యతను తీసుకొని ఖచ్చితంగా ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఇది మనం చిన్నదనుకున్నాం, బట్ ముందు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చాలా బలమైనటువంటి ఆదేశాలు కూడా పంపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే కరోనా సోకి దాన్ని పాజిటివ్ రికవర్ అయిన కేసులు కూడా చాలానే ఉన్నాయి. అంటే రికవర్ అయ్యారు కొంతమంది వ్యాధి శక్తి తక్కువ ఉండటం వల్ల, లేదంటే వృద్ధాప్యం వల్ల ఆ వైరస్ తాకిని తట్టుకోలేక చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మృతుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక్కో రోజుకి 11 మంది, ఒక రోజు 10 మంది, ఒక రోజు 8, అట్లా పెరుగుతూ ఆల్మోస్ట్ 100 దాకా రీచ్ అయింది అనేది ఒక వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న వాదన. సో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు ఎక్కడైతే ఎక్కువగా ఉందో, గుజరాత్ కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, వీటిల్లో బాగా అంటే 500 అబోవ్ కేసెస్ నమోదవుతున్న పరిస్థితి కాబట్టి అక్కడ చాలా
యాక్టివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందస్తు చర్యలు తీసుకోవడం భాగంగా అనే ప్రజలను అవేర్నెస్ చేయడం అదేవిధంగా నిబంధనలు పాటించేలాగా వారిని గైడ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తుంది. దాని తగ్గట్టుగానే వ్యవహరించాలి. లేదంటే వీటి సంఖ్య పెరిగిపోయి మృతుల సంఖ్య మరింత యాక్టివ్ కేసులు పెరిగాయంటే ఆబ్వియస్ గా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎక్కడికక్కడికి కట్ చేయాలంటే ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. నిబంధనల్ని కోవిడ్ నిబంధనలు ఏ విధంగా గతంలో అయితే మనం పాటించాము వాటిని స్ట్రిక్ట్ గా ఫాలో అయితేనే బెటర్ రిజల్ట్ వస్తుంది అనేది వాదనగా కనిపిస్తుంది మానస. అయితే వెంకట్, అంతకుముందు కరోనా వచ్చినప్పుడు అందరూ దాదాపు వ్యాక్సిన్ అయితే వేసుకున్నారు. అలా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు కూడా ఇప్పుడు కరోనా వచ్చే అవకాశం ఉందంటారా? అసలు దీనిపై వైద్యులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వ్యాక్సిన్ ఖచ్చితంగా పనిచేసింది, చాలా వరకు పనిచేసిందని అనేది ఒక వైద్య నిపుణులు చెప్తున్నట్టు మాట. సో కానీ దాన్ని వేసుకోవడం వల్ల ఇక రాదు అని ఒక మనం బలంగా స్టిక్ ఒక నిర్ణయానికి నిశ్చయంగా ఉండటం అనేది కరెక్ట్ కాదనేది కూడా అదే వైద్యులు చెప్తున్నారు. ఎవరైతే బాగా పనిచేస్తుంది మనకి ఎవరైతే ఫస్ట్ వేవ్ సమయంలో సెకండ్ వేవ్ టైంలో ఎవరైతే వైరస్ వ్యాక్సిన్ యాంటీవైరస్ వ్యాక్సిన్ వేసుకున్నారో వారంతా వారి మీద బాగానే పనిచేస్తుంది, ఇక ఇబ్బంది లేదు అని చెప్తున్న వైద్యులు. కానీ అదే నేపథ్యం పెట్టుకొని ఎందుకంటే కొత్త వేరియంట్లు వస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఎలాగూ వ్యాక్సినేషన్ వేసుకున్నాం, చాలా బలంగా ఉన్నాం, ఇబ్బంది లేదు, ఇంకా రాదు మనకి రాదనేది ఆ నిర్లక్ష్యం అయితే వద్దు. ఏదైతే ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుందో వాటిని ఖచ్చితంగా పాటిస్తేనే కొంతవరకు మెరుగైన ఫలితాలు వస్తాయనేది వైద్య నిపుణులు కావచ్చు లేదంటే కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తున్నట్టు వాదన. ఖచ్చితంగా ఇప్పుడు యాక్టివ్ కేసు నమోదవుతున్న వారిలో ఆల్రెడీ గతంలో వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తనకు రాలేదు అని చెప్పలేదు కానీ బట్ ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా పూర్తిగా కేంద్ర ఆరోగ్య శాఖ అంటే ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి కూడా వస్తుందా లేదా అనే అంశాన్ని ఓపెన్ గా ప్రకటించడం కానీ అట్లేం చేయలేదు. కాబట్టి కొంత దాని మీద ఒక డైలమా మీరు అడిగిన ఏదైతే పాయింట్ ఒకటి ఉందో వచ్చిన వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కూడా రాదు, వాళ్ళు ధైర్యంగా ఉండొచ్చు అనే ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ మీద కొంత క్లారిటీ కూడా ఇంకా ఇచ్చుంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ కూడా కామన్ పీపుల్ లో ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడున్న సంఖ్యలు పోల్చుకుంటే తక్కువగానే అంటే ఓవరాల్ ఇన్ని కోట్ల మంది దాదాపు 1.4 బిలియన్ పీపుల్ లో కేసులు కేవలం అంటే 1000-1500 దగ్గర రోజుకి నమోదవుతున్నాయి అని అంటే దాని వ్యాప్తి అనేది కొంత తక్కువ మేరకు అంటే కంపేర్ టు జనాభా పరంగా కంపేర్ చేసుకుంటే తక్కువనే భావించాల్సిన అవసరం ఉంటుంది. బట్ దాన్ని నెగ్లెక్ట్ చేసుకొని పాటించకుండా ఉంటే ఖచ్చితంగా వాటి వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనేది చాలా బలంగా చెప్తున్న పరిస్థితి ఉంది మానస. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.